హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఫ్రెండ్స్, దీపావళి పండుగ అయితే వచ్చేస్తుంది కదండి. అందరం దీపాలతో ఇంటిని బాగా అలంకరించుకుంటాం కదండి. అందుకనే ఈరోజు నేను బ్యాంగిల్స్తో దీపాల స్టాండ్ని తయారు చేస్తున్నానండి. ఇవి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలాగా గాజులను తీసుకున్నానండి నేను. మీరు కావాలంటే ప్లాస్టిక్ గాజులనైనా తీసుకోవచ్చు, లేదా ప్లెయిన్ గాజులనైనా తీసుకోవచ్చు. ఇలా 3 గాజులను తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా గాజులకు ప్లాస్టర్ని వేసుకోవాలి. మీ దగ్గర ప్లాస్టర్ లేకపోతే గమ్ముతో అన్న అంటించుకోవచ్చండి. ఇలా ఈ 3 బ్యాంగిల్స్ని ఈ విధంగా కలుపుకుంటే మనకి దీపానికి స్టాండ్ రెడీ అవుతుందండి. ఇలా నేను 2 స్టాండ్లని రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు పైన దీపాలు పెట్టుకోవడానికి బేస్ని రెడీ చేసుకోవాలి. ఒక అట్టను తీసుకుని దాన్ని మధ్యగా ఇలా మడత పెట్టుకోవాలండి. ఇప్పుడు దీనిపైన గాజు పెట్టుకుని గాజుకి అవుట్ సైడ్ పెన్నతో మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న దాన్ని కత్తెరతో కట్ చేసుకోవాలి. నాకైతే దీపావళి పండుగ అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే దీపాలతో ఇంటిని బాగా అలంకరించుకోవచ్చు. మీలో ఎంతమందికి దీపాలతో ఇంటిని అలంకరించుకోవడం ఇష్టమో కింద కామెంట్ చేయండి. ఆ 2 కట్ చేసుకున్నాక ఇప్పుడు వీటిపైన గమ్ము పెట్టుకుని గాజులని అంటించుకోవాలి. ఇప్పుడు దీపాలు పెట్టుకోవడానికి బేస్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ బేస్లను మనం ఈ స్టాండ్లకి గమ్తో స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు దీపానికి స్టాండ్లు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ఈ స్టాండ్ల పైన 2 ప్రమిదలు పెట్టుకొని దాంట్లో ఒత్తు వేసుకుని మీకు నచ్చిన ఆయిల్ వేసుకుని దీపాలని వెలిగించుకోవాలి. ఇలా దీపాలను వెలిగించుకున్నాక దేవుని దగ్గర కానీ ఇంటి గుమ్మం దగ్గర కానీ మీకు నచ్చిన ప్లేస్లో ఈ దీపాల స్టాండ్లని పెట్టుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, ఈ దీపాల స్టాండ్లు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.